ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ప్రియారా, గత కొన్ని దినాలుగా కొంచెం కాఫ్ ఉండటం వలన స్వరం క్లియర్గా లేనందువలన నేను మెసేజెస్ పెట్టలేకపోయాను. చాలామంది మెసేజెస్ రావటం లేదు ఎందు నిమిత్తమని ఫోన్ చేసి అడిగారు. ఈ అంతరాయానికి నేను చింతిస్తున్నాను. ప్రభు కృపను బట్టి దేవుడు నన్ను మళ్ళా స్వస్థపరిచి ఇది నా మళ్ళా తిరిగి ఈ పరిచర్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను. నా కొరకు ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిచర్లో సాగుచుండగా అపవాదు కలిగించేటువంటి అనారోగ్య పరిస్థితులన్నిటిని ప్రభు కృపను బట్టి జయించుకొని ఈ పరిచర్లో బలంగా ముందుకు సాగిపోయినట్లుగా మీరందరూ దయచేసి ప్రతిదినము మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని మీ యొక్క ప్రార్థనా సహాయం నేను కోరుకుంటున్నాను. వాక్యం వింటున్న మీకు వందనాలు. మరి ఇతరులకు కూడా షేర్ చేయండి. ప్రభు పరిచర్లో పాలుభాగస్తులు అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిచర్యను ప్రేమించండి. మీరు ప్రార్థనతో పరిచర్ని ఎత్తిపట్టండి. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవుడి నామనకు మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు మంచి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నీకు విరోధముగా రూపింపబడుతున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తుండగా మరి ఈ లోకంలో మనకి ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఒకటి మన సొంత శరీరము, రెండవది అపవాది, మూడవది మరి పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. వీటిని మూడిని మనం జయించినప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. ఈ మూడు రకాలుగా లోకం ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాక్యం మనకు తెలుసు. ఇవి అనేక రకాలుగా మన మీద దాడి చేస్తున్నప్పుడు వాటి మీద ప్రభు మనకు అత్యధికమైన విజయం అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇన్ని రకాలుగా అపవాది ఎన్ని ఆయుధాలు మన మీద సంధించినప్పటికీ, విరోధంగా ఎన్ని ఆయుధాలు సంధించినప్పటికీ మన ప్రభు యందు విశ్వాసంగా దృఢంగా ఉంటే ప్రభువే మన పక్షంగా ఉండి ఏ ఆయుధం కూడా మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లకుండా ప్రభు మన పక్షంగా ఉండి మనకు విజయం అనుగ్రహిస్తూ ఉంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుంటే, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. అవును ప్రియులారా, మన శక్తిని బట్టి కాదు కానీ మనం సేవిస్తున్నటువంటి, మనం ప్రేమిస్తున్నటువంటి మన ప్రభు ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాము. అవును, ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడో కూడా లేడు. కాబట్టి ప్రభువుని బట్టి మరి మనం ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాం అన్నమాట. మరైతే ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం కూడా చదువుకుందాము. మరి అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలంగా ప్రభు మనకు అన్ని విషయాల్లో జయం అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మన దేని విషయం భయపడాల్సిన అవసరం లేదు. మనకు విరోధంగా ఎన్ని ఆయుధాలు రూపించబడినప్పటికీ ప్రభువు మన పక్షంగా ఉంటే అటన్నిటిలో దేవుడు మనకి విజయం అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అవును ప్రియులారా, ప్రభు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను, నా సహాయకుడు నా ప్రభువే అని ఆయన నన్ను అన్నింటిలో విడిపిస్తాడని మన ధైర్యంతో చెప్పగలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలం నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆయుధాలని విరోధం రూపించబడినప్పటికీ దేనికి భయపడవద్దు, జడియవద్దు, కృంగిపోవద్దు. కానీ సమస్తను చెటకు శక్తి గల దేవునికి మీ సమస్యను అప్పగించండి. ప్రతి ఆయుధాన్ని విరగ్గొట్టి నీ పక్షంగా దేవుడు కార్యం చేసి నీకు జయమిచ్చి ఈ లోకంలో నీ తలపైకి ఎత్తబోతున్నాడు. అటు కృప ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదంలో కొందనాలు. ఉదయకాలం వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యను విడిపించండి. వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని మీరు ఇచ్చివేసిన బిడ్డల పక్షంగా మీరు వ్యాజ్యవాడి మేలు చేసి మహిమ పొందండి. ఈ దినం మేము చేయ పని పాటలో రాకపోకల్లో తోడుగా ఉండండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరక్క నామలో తీర్చండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. ప్రతి వారి అవసరక్కని కృపాద ఈశ్వరులు తీర్చమని
దయచేయమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.